ఒకటి కొంచెం వివరంగా చెబితే లేవీకాండం, సంఖ్యాకాండంలో భూతత్వమే చూపించాడు అక్కడ జరిగిన సన్నివేశాలు. ఈ 4 గ్రంథాలు చదివితేనే దాంట్లో ఉన్న సారాంశం బయటకు వస్తుంది. అయితే ఈరోజు మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రసంగం తీసుకున్నా కానీ ఏంటంటే ఎప్పుడు మాట్లాడుకునేవి కాకుండా చాలా ఎవ్వరు చెప్పని విషయాల్ని లోతుకెళ్ళి బయటికి తీసుకొచ్చి చెప్పాలనే ఆశ నాకు. ఎప్పుడు మనం మాట్లాడుకునే మాటలు కాదు, కొత్తగా అసలు ఎవ్వరు ఉచ్చరించని సన్నివేశాలు, ఉచ్చరించని పేర్లు తీసుకొద్దామని చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సన్నివేశంలోనే మనం ఒక 15 నిమిషాలు మాట్లాడుకుందాం. అయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఇశ్రాయేలు జాతికి ఇది చీకటి అధ్యాయం. ఇశ్రాయేలు జాతికి ఈ అధ్యాయం చీకటి అధ్యాయం. అందులో వీళ్ళు 4 వారాల్లోనే కాదేశు బర్నియా అనే సరిహద్దుల్లోకి వెళ్ళిపోతారు. కాదేశు బర్నియా అనే సరిహద్దుల్లో వెళ్ళిపోయి దేవుడు చెబుతాడు మోషేకి, మోషే నువ్వేం చేస్తావంటే కొంతమంది వ్యక్తుల్ని వేగు చూడటానికి పంపించు, వీళ్ళు చూసి వస్తారు, లేకపోతే పెద్దలే కొంతమంది మేము వెళ్ళి ఒకసారి చూసి వస్తాం అని ఆ కాదేశు బర్నియా అనే ప్లేస్ నుంచి ఒక 12 మంది వ్యక్తుల్ని కానానుకి వేగు చూడటానికి పంపిస్తాడు. తెలిసిన విషయమే కదా. వేగు చూసి వచ్చిన తర్వాత ఏమైంది, కొంతమంది 10 మంది ఏమో అసలు వద్దు, అసలు అక్కడ మనం వెళ్ళలేము. ఇద్దరేమో అయ్యా చాలా మంచి దేశం, అది చాలా విలువ కలిగిన దేశం, చాలా ఆశ్చర్యమైన దేశం, ఆ దేశంలో ఖచ్చితంగా పోవాలని ఒక 2 మనుషులు అంటారు. ఈ మోషే ఏ గోత్రానికి సంబంధించిన వ్యక్తి? లేవి గోత్రానికి సంబంధించిన వ్యక్తి. యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన వ్యక్తి. అయితే వీళ్ళు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత 10 మంది ఒక రకంగా చెబుతారు, ఇద్దరు ఇంకొక రకంగా చెబుతారు. నేను వాక్యాలు చదివించట్లేదులే, ఖచ్చితంగా మీరు 14వ అధ్యాయం కావాలంటే చదవండి, నేను చెప్పినయే ఉంటాయి అందులో. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే వీళ్ళు 40 రోజులు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు వస్తా ఏం చేశారంటే 13వ అధ్యాయంలో 23 చదవండి ఒకసారి. ఈ వచ్చిన తోటే ఇంక మొత్తం నేను ఒక 15 నిమిషాల పాటు వివరిస్తాను. ఏష్కేల్ లోయలోకి వచ్చి ఒక గెల ద్రాక్ష కొమ్మను కోసి దండితో, మనం ఇదివరకు కావిడి మోస్తామే, వెనకాల ఒక బొంగ ముందు ఒక బొంగ పెట్టుకుని కావిడి మోస్తామే, అక్కడ వీళ్ళు ఏం చేశారంటే సంచరిస్తూ ఎష్కేల్ లోయలోకి వచ్చారు. కానాన్ దేశంలోనే ఎష్కేల్ లోయలోకి వచ్చి అయ్యా మాకు ఆకలిగా ఉంది, కొద్దిగా ఏదన్నా మాకు ఏదన్నా, మేము సంచారికులు, మాకు ఏదన్నా కొంచెం ఇది పెట్టాయా అంటే ఒక ద్రాక్ష గెల కోసిచ్చారంట. ఆ ద్రాక్ష గెల ఆశ్చర్యం చూడండి. 2 మనుషులు ఒక కర్ర దాంట్లో జాగ్రత్తగా దూర్చి 2 మనుషులు కాదేశు బర్నియాకి తీసుకొచ్చారు. అసలు అక్కడ ఉన్న భూమి ఎంత సారవంతమైన భూమి, మ్యాక్సిమం ఎంత ఎత్తు ఉంటుంది, 7 అడుగులు 5 అడుగులు ఉంటుంది ద్రాక్ష గెల. నమ్ముతారా మీరు? మంచి కాయలయ్యి మనం అనుకుంటాం కదా, ప్రధానంగా మనం చెబుతా ఉంటాం కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాం కదా. పాలు తేనెలు ప్రవహించడం అంటే ఏంటి? స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్, పాలు తేనెలు ప్రవహించడం అంటే, ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించడం అంటే ఏంటి? ఎప్పుడు 360 రోజులు కరెక్ట్గా, ఒక్క రోజు అటు కానీ ఒక్క రోజు ఇటు కానీ లేకుండా మొత్తం ఋతువులు మొత్తం చక్కగా వచ్చి, ఎప్పుడు వర్షం పడతా మంచి పచ్చగడ్డి ఉండి, ఆ గేదెలు కానీ ఆ పశువులు కానీ చక్కగా తిని పుష్టిగా ఉండి అవి అట్లా నడిచెళ్తా ఉంటుంటే ఆ పొదుగుల్లో నుంచి పాలు ఎక్కువైపోయి దారులుగా పడాయంట. దీనికి బ్యాక్గ్రౌండ్ జరిగితే అర్థమైంది మనకి. ఆ ఆవుల్లో నుంచి పాలు, వీళ్ళు అసలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పాలు తెలియదు, వీళ్ళకి పుష్టైన ఆహారం తెలీదు.
అట్లా నడుచుకుంటా వెళ్తుంటే ఐగుప్తు దేశంలో ఈ 7 రాజ్యాలు, ఇప్పుడున్న 7 రాజ్యాలకు సంబంధించి అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కాలు ఈ కాలు తగిలి ఆ పదుగుల్లో నుంచి లీటర్లో మనము చూసే ఉంటాం కదా. ఎక్కువ అయితే ఆటోమేటిక్ గా చొక్క కడతా ఉంటాయి మన దేశంలో కూడా, మనం కూడా. కానీ ఎక్కువ అక్కడ తేనె ప్రవహించటం అంటే తేనె ఎట్లా ప్రవహించింది? మంచి పూలు, సారవంతమైన దేశం కదా, ఎక్కువ పూలు ఉంటాయి, తేనెలు ఉంటాయి, తేనె పెట్టిద్ది. తేనె ఎక్కువైపోయి చొక్కలుగా పడి ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది దాని దాని ఒరిజినల్ భావం. ఆ దేశము అంత చక్కనైన భావం. ఈ దేశం ఎవరికి ఇస్తానన్నాడు? అబ్రహాంకి వాగ్దానం చేశాడు. వీళ్ళు అక్కడ కాదేశు బర్నియాకి వచ్చారు అంటే అక్కడ అది సరిహద్దు. ఇంకో 12, 13, 15 కిలోమీటర్ల దేశం. అక్కడికి వచ్చున్నారు. 400 సంవత్సరాల క్రితం అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీకు మంచి దేశాన్ని ఇస్తాను అని. ఇసాకు వాగ్దానం చేశాడు, యాకోబు వాగ్దానం చేశాడు. వీళ్ళందరూ వాగ్దానం చేసిన తర్వాత వీళ్ళు వచ్చి సరిహద్దుల్లో నిలబడ్డారు. 10 మంది ఏమన్నారు? అయ్యా అక్కడ బలవంతులు, దేహం ఉన్నత దేహులాళ్ళు, వాళ్ళు మేము సంచరించినప్పుడు చూసాం. నెఫీలను అంటారు వాళ్ళని. నోవాహు కాలంలో ఆ నెఫీల్స్నే జలప్రయాణంలో చంపేస్తాడు. వాళ్ళు మేము అప్పుడు నశించామనుకున్నాం కానీ వాళ్ళు ఇప్పుడు కనాన్ దేశంలో ఉన్నారయ్యా. వాళ్ళు మనం వెళ్ళి జయించటం ఏంది, అసలు ఆ దేశాన్ని మనం పట్టుకోవటం ఏంది, అది కుదరని పని అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే 14వ అధ్యాయం 4వ వచనం, చీకటో అధ్యాయం ఇది. వీళ్ళకి ఎక్కడ స్టార్ట్ అయింది? వీళ్ళకి పట్టిన ఒక టర్నింగ్ పాయింట్. 4వ వచనం చదవండమ్మా. వారు కాదమ్మా, 14:1. అప్పుడు ఆ సర్వ సమాజం వెలుగెత్తి కేకలు వేసును. ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చారు. ఓకే, ఇంకా చదువు. మరియు ఇశ్రాయేలు అందరూ వాళ్ళిద్దరి మీద చదువుకొని ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేం చాలలేదు, చాలు. వీళ్ళు ఏం చేశారంటే తెల్లవారు ఎర్రికాయలు పెట్టి ఏడ్చారు. తెల్లవారు ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? సమాచారం అందుకున్నారు. ఏం సమాచారం? అయ్యా అక్కడ ప్రజలు చూస్తే వాళ్ళ కింద మేము ఎట్లా ఉన్నామంటే చిన్న మిడతలాగా ఉన్నాం. ఒక్కొక్కరు 8 అడుగులు 9 అడుగులు ఉన్నారు. ఓకే, ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. మేము వాళ్ళు సంచరించినప్పుడు చూసినప్పుడు ఆ ఉన్నత దేవుల దగ్గరికి వెళ్తే మేము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళేమో 10 అడుగులు 9 అడుగులు ఉన్నారు. అసలు వీళ్ళని జయించటమేనా? వాళ్ళు కత్తి వాక చేత మమ్మల్ని చంపుతానని చెప్పేసి ఈ సరిహద్దుల్లో పెట్టావా అని చెప్పేసి తెల్లవారు ఒకటే ఏడుపులు పెడబొబ్బులు వీళ్ళందరి మీద సనుక్కొని గందరగోళం చేస్తారు. నేను ఆలోచన చేసింది అదే సన్నివేశంలో మనం ఎవరైనా అక్కడ ఉంటే ఏం చెప్పేవాళ్ళం? అదే సన్నివేశంలో మనం కానీ అక్కడ ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? నేను అనుకున్నాను, ఎర్ర సముద్రాన్ని చీల్చి పొడి నేల తీసుకొచ్చిన చూసిన ఈ ప్రజలు, ఆ దేవుడు ఏమైపోయాడు? బండ నుంచి నీళ్లు ఇచ్చిన దేవుడు ఏమైపోయాడు? ఎన్నో కష్టాల నుంచి నష్టాల నుంచి రాత్రి పగలో మేఘస్తంభంలో తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడు? వీళ్ళకి అసలు అర్థం ఉందా? వీళ్ళు ఇన్ని 10 రకాలైన కొన్ని అద్భుతమైన విషయాలు చూసి ఎప్పుడు వీళ్ళకి మోసం కావాలంటే కూరేటు పిట్టలను ఇచ్చిన దేవుడు ఏమైపోయాడు? వీళ్ళు ఎందుకు అంత ఆసక్తిమైనంగా ఉన్నారు? వీళ్ళు 10 సన్నివేశాలు చూశారు కదా, దగ్గరగా ఉండి చక్కగా అన్ని 10 సన్నివేశాలు చూశారు కదా. ఇదేంటి చక్కగా 400 సంవత్సరాలు వాగ్దానం భూమి దగ్గరగా ఉంటే 90% మంది ప్రజలు గందరగోళం అయిపోయి వీళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చారంట. వీళ్ళు
రాళ్ళు తీసుకొని కొడతానికి వచ్చారు. నిజం ఎప్పుడు కూడా అసలు అది నిజం చెప్తుంటే అర్థం కాదు. మీకు ఈ మధ్య జరిగిన సన్నివేశం, చార్లీస్ కర్క్ విన్నారు పేరు? ఎవరు విన్నారు చార్లీస్ కర్క్ అని? విన్నావా? ఎక్కడ విన్నా? ఎంత ఈ రీసెంట్, ఈ 4-5 వారాల నుంచి, 2 రోజుల నుంచి విన్నావా నువ్వు? వాడు విన్నాడంట. ఎక్కడ విన్నా? అతను ఒక కార్యకర్త, లెఫ్ట్ వింగ్ అమెరికాలో కార్యకర్త. అతను ఏం చేస్తాడంటే టర్నింగ్ పాయింట్ యూఎస్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాడు కొత్తగా, అంత 4-5 ఏళ్ల క్రితం. అతని ఆలోచన విధానం, అతని సిద్ధాంతం ఏంటంటే అక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏం చట్టం అంటే అది, ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లలో పాపో పుట్టిన 18 రోజుల తర్వాత అమ్మ ఇష్టం కానీ నాన్న ఇష్టం కానీ, నాన్న ఇష్టం లేదు అమ్మ ఇష్టం అనుకో, పిల్లోడిని చంపేసుకోవచ్చు, లేకపోతే గర్భిణీలో ఉండగానే గర్భిణీ తీసేసుకోవచ్చు. చాలా చట్టాలు మనకు తెలియదు కానీ అమెరికా అంటాక అమెరికాలో స్వేచ్ఛ ఎక్కువ. ఇటువంటి చట్టాలకు సంబంధించి బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు జత చేసి యూనివర్సిటీల్లోకి వెళ్ళి, అయ్యా ఇది తప్పు, ఇది దేవుడికి వ్యతిరేకం, ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ చట్టాలన్నీ మనం చట్టబద్ధం చేసుకున్నాం, ఈ విధంగా జరిగిందనుకో ఎమ్మంటే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష చేద్దాం, ప్రెగ్నెంట్ తీసేయడానికి లేదు. వాళ్ళందరూ రెడీగా ఉంటారు, ప్రెగ్నెంట్ తీసేస్తారా అంటే. మనకైతే క్రైమ్, అది మన క్రైము. అట్లా చట్టాలు చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ సరిచేద్దామని ఒక యువకుడు లేచాడు. వాస్తవానికి ఆ యువకుడు సేవకుడు కాదు, ఆ యువకుడు ప్రవక్త కాదు, ఆ యువకుడు దైవానికి సంబంధించిన వ్యక్తి కాదు, బైబిల్ బోధించిన వ్యక్తి కూడా కాదు. రైట్ వింగ్ లో కార్యకర్త. 4 రోజుల క్రితం దెబ్బకు షూట్ చేసి పడేశారు. దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ప్రధానమంత్రి వచ్చి నిల్చున్నాడు. అట్లాగే టైం అయిందా? ఇంకెంత ఉంది? అయితే అవును, అక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు చట్టపరంగా, చట్టం వ్యతిరేకంగా కాదు, చట్టం కూడా ఆమోదిస్తుంది. అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరైనా ఆయన ఇవన్నీ కరెక్ట్ కదరా? మనకు ఒక ఆజ్ఞ ఉంది. భూమి పుట్టినప్పుడే మనకి మోష అనే ఒక వ్యక్తి మనకు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టానికి లోబడి మనం జీవిద్దాం. టర్నింగ్ పాయింట్ యూఎస్ అని చెప్పేసి అసోసియేషన్ స్టార్ట్ చేసి అతను చాలా యూనివర్సిటీలోకి పిల్లలతోటే డిబేట్ చేస్తూ ఉంటాడు. పిల్లలు అడిగిన సమాధానానికి ఇతను సమర్థపట్ట ఎవరా వీడని చెప్పేసి నేను ఏం చేశా అంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేశా. అతని దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ఇంగ్లీష్లో ఉంటది, దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకోవాలి తెలుగులోకి. చదివా నేను. చాలా విలువైన సమాచారం నాకు అందింది అతని దగ్గర నుంచి. అయితే అందులో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడుతున్నారంట, భయంకరంగా ఎలుగెత్తి ఎర్రి కేకలు పెట్టి ఏడుతున్నారంట. ఏడుస్తా ఉంటే అక్కడ మోష చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఏదో ప్రతి విషయం, ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా దాన్ని లోతుకి చదివితే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటది. అయితే మోష ఏం చేస్తాడంటే అక్కడ ప్రజలకి దేవుడికి మధ్యలో మోష చేస్తాడు ఒక పని. సాష్టాంగపడి ప్రజల ఎదుట బోర్ల పడి నమస్కారం చేసి, అయ్యా ఆయనకేం పని 90% ప్రజలు పోతే 2 గోత్రాలు ఉన్నారా. యేసుప్రభు దేవుడు అంటాడు, యెహోవా దేవుడు అంటాడు, మోషే నువ్వు కొంచెం పక్కరా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు. ఎందుకు? బయలుదేరిన తర్వాత 4వ వారం జరిగిన సన్నివేశం ఇది. ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే వచ్చేసారు. ఐగుప్తులో బయలుదేరి 4 వారాలు జరుగుతున్న సన్నివేశం ఇది. ఇక్కడ స్టార్ట్ అయింది 40 సంవత్సరాలు తిప్పటం. ఇక్కడే టర్నింగ్ పాయింట్ అయింది. అందుకే అంటారు చీకటి అధ్యాయం వీళ్ళకి, ఈ ప్రజలకి. మోషే నువ్వు పక్కరా, వీళ్ళు 90% ప్రజలు మొత్తాన్ని నాశయా ఎన్నో అద్భుతాలతో తీసుకొచ్చు కాదంట్లా. చాలా బాగా మాట్లాడతాడు మోషే. ఇక్కడ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి తెచ్చావు కదా. ఇప్పుడు కానీ వీళ్ళందరూ నాశనం చేసామనుకో, చుట్టుపక్కల దేశంలో ఏమనుకుంటారు, ఐగుప్తీలు ఏమనుకుంటారు, మీ దేవుడికి శక్తి లేక ఈ విధంగా నాశనం చేశాడు.
మీరే కొంచెం అవమానం పొందుతారేమో, నీ దగ్గర శక్తి లేదని చెప్పేసి, నీ మాట వెళ్ళలేదని చెప్పేసి నాశనం చేసి అంటారు. కాదు కాదు, నా మాట విను, నా బట్టి విను, నేను ప్రాధాయపడుతున్నాను, వేడుకుంటున్నానని చెప్పేసి, అయిపోయిందా, వెరీ గుడ్, ముగిచేస్తా. వేడుకుంటున్నానని చెప్పేసి ప్రజలకి, ఇతనికి ఒక మంచి నాయకుడు చాలా ఉంటది. అడిగితే అంటాడు, అయ్యా ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, ముగిచేస్తారు 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో, ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఉండరా అంటే, కాదు కాదు, సరే మీరు ఎటు చెప్పారు కదా, సరే వాళ్ళ మీద యుద్ధానికి పోదామని చెప్పేసి మోషే అంటాడు, వాళ్ళ మీద ఇప్పుడు యుద్ధానికి వెళ్ళబాకంటారా, ఆల్రెడీ దేవుడు ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళలేదు, ఈ 2-3 రోజుల్లో మీరు ఏమో ఏడ్చారు, మమ్మల్ని సనుక్కున్నారు, దేవుళ్ళు తిట్టారు, మీరు యుద్ధానికి వెళ్తే నాశనం అయిపోతారా, వద్దురా అనే కుంది లేదో మోషేని పక్కకు దొరికి ఒక కాసేపేమో ఐగుప్తికి పోతాం అంటారు, కాసేపేమో సరే మేము వాగ్దాన భూమిలో పోతామని చెప్పేసి బయలుదేరి వాగ్దాన భూమికి వెళ్ళ వీళ్ళందరూ వచ్చి పడి వీళ్ళు కొంతమందిని చంపి కొంతమంది తరుగుతారు. తరిగిన తర్వాత అక్కడ చెబుతాడు దేవుడు, యెహోవా దేవుడు ఏం చెబుతాడంటే, 40 సంవత్సరాలు నా మాటని మీరు వ్యతిరేకించారు కాబట్టి 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలో దిగుతారు, వీధి మొత్తాన్ని నాశనం చేస్తా, కొత్తగా కొంతమందిని తెచ్చుకుంటా, వాళ్ళు చేరుస్తా ఐగుప్తు దేశం. అర్థమవుతుందా? 14వ అధ్యాయంలో ఇంత హిస్టరీ ఉంది. వీళ్ళు చేరాల్సిన టయానికి వచ్చేసారు. ఆ విధంగా మనం అయ్యా అరే మీరందరూ జాగ్రత్తగా ఉండండి, బైబిల్లో ఈ విధంగా ఉంది, మంచో చెడ్డో దాన్ని చక్కగా చదవండి, మంచి ప్రవర్తనతో గౌరవంగా విలువగా ముందుకు పోండిరా, మనకి పరలోక రాజ్యం ఉందిరా అంటే, అబ్రహాంకి ఇసాకి యాకోబుకి వాగ్దానం చేసిన భూమి ఉందిరా అంటే, ఈ లోకంలో నివసించే వాళ్ళందరికీ మనకి పరలోక రాజ్యం ఉందిరా అంటే, ఎంత అవిధేయతోటి వీళ్ళు 40 సంవత్సరాలు వెనకేపించుకొని వాగ్దాన భూమి చేరకుండా ఆ విధంగా కొన్ని సన్నివేశాలు, కొన్ని సందర్భాలు చక్కగా లోతుకి చదివితేనే మనకు అర్థం అవుతా ఉంటాయి. ఒకరోజు ఒక సన్నివేశంలో ఒక వ్యక్తిని, అయ్యా నేను యుద్ధానికి పోతానయ్యా అంటాడు. దేవుడు ప్రార్థన చేస్తాడు, ఇప్పుడు వద్దు యుద్ధానికి, నేను చెప్పినప్పుడు పో అంటాడు. నువ్వు చెప్పినప్పుడు నేను యుద్ధానికి పోవాలా? ఎప్పుడు పోవాలి, ఎట్లా పోవాలి నేను చెప్తా. నేను పైన చెట్లు కదులుతూ ఉంటాయి, నేను చెప్తా ఉంటే ఆ సన్నివేశం ఎవరు జరిగింది ఏందో టక్కుమని చెప్పండి నాకు, మీకు జనవరి రోజు బహుమతి ఇస్తా. చెట్లు కదులుతూ ఉంటాయి కదా, ఈ చెట్లు కదిలేటప్పుడు చెట్లు కదిలిన తర్వాత మీరు యుద్ధానికి పోడరా అంటాడు. ఇదేంటి, నన్ను యుద్ధానికి పోవద్దా అని అడిగితే ఇప్పుడు పోవద్దు, చెట్లు కదిలిన తర్వాత బాగుంటాడు, అసలు దీని లాజిక్ ఏంది, దీని వ్యవహారం ఏంటి అని మళ్ళీ ప్రారంభం చేసి, ఎందుకయ్యా ఒరే నన్ను కాదని మీరు యుద్ధానికి వెళ్ళారనుకో, మీరు సగం మంది చచ్చిపోయి వాళ్ళు సగం మంది చచ్చిపోయి ఈ టైం అంతా వేస్ట్ అయిపోయి గందరగోళం అయింది, నేను నా సేనలను పంపిస్తా, మీకంటే ముందు ఆ సేనలు పోయేటప్పుడు ఆ చెట్లు కదులుతాయి, ఆ గాలికి ఆ స్పీడ్కి, ఓహో యెహోవా దేవుడు సేనలు పోయింది, ఆ తర్వాత మేము బయలుదేరిపోతే అక్కడ ఏముండదు, అంత 1,20,000 మందిని ఆ దేవదూత మొత్తాన్ని పనుకోబెట్టేసిద్ది తలవాళ్ళకి. అప్పుడు చెట్లు జరిగిన తర్వాత దావీదు జరిగిన సన్నివేశం ఇది. అయిపోయిందా? వెరీ గుడ్. ఆ విధంగా చాలా గూఢార్థాలు, చాలా విలువైన అంశాలు ఎప్పుడూ మాట్లాడేయకుండా కాకుండా, నా ఆలోచన విధానం ఏంటంటే కొత్తగా టచ్ చేసి ఉన్న వాస్తవాన్ని బయటికి తీసుకురావాలని, ఆ వచనానికి ఉన్న అర్థాన్ని, అన్వయింపుని వాస్తవం రీతిలో దాన్ని పెట్టాలనే నా ఆలోచన, నా స్థితిగతి. ఈ విధమైన దేవుడిచ్చిన ఈ చిన్న మాటలు, వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. 20 నిమిషాలు అయిందా?